ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే యాసంగి సీజన్ సంబంధించి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా అందించడం జరిగిందనమాట. ఈసారి కొత్త కండిషన్స్ ఏంటి, అదేవిధంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కారు అనేక సంస్కరణ అంటే రైతులకు ముఖ్యంగా ఉపయోగపడేందుకు ఇప్పటికే రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేశారు. అయితే ఇటీవల కాలంలోనే రైతులకు రైతు బంధు ఉంటే అది రైతు భరోసాగా పేరు మార్చి నిర్ణయాలు తీసుకుని రైతు భరోసా వానాకాలం రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతాంగానికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పిందనమాట. సంక్రాంతి పండుగ వారి కోసం మరో పథకాన్ని అమలు చేయబోతున్నారనమాట. ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. దాదాపు ఎంత అంటే 1,30,000 మంది లబ్ధి పొందుతారని చెప్పేసి అధికారులు కూడా ఇందుకు సంబంధించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా అధికారులు అయితే ఆశిస్తున్నారు. సో ఏ పథకానికి సంబంధించి ఈ క్రమంలో వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి ముఖ్యంగా 2026 జనవరి పథకాన్ని ప్రారంభించాలని ఈ పథకానికి సంబంధించి మళ్ళీ ప్రారంభించబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలిపారనమాట. అసలు ఏంటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,31,000 మంది రైతులకు మేలు జరగనుంది. ఈ పథకం అర్హులైన రైతులకు సబ్సిడీ ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఏదైతే ఉన్నాయో, యంత్రాలు, ట్రాక్టర్లు, వాటికి సంబంధించి వ్యవసాయం సంబంధించి అన్ని రకాల వస్తువులు అంటే ముఖ్యంగా యంత్రాలు ఉంటాయి కదా, వాటిని ఇవ్వాలని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నారనమాట. కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రాల నుంచి నిధులు వస్తాయి కాబట్టి దాంతోపాటు ఈ పథకాన్ని మళ్ళీ కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది. గత ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక్కొక్కటిగా మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్లో భాగంగా పప్పు దినుసులు, విత్తనాలు సబ్సిడీ అందించాలని మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా జనవరి మొదటి వారంలో రైతులకు యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేలా కార్యాచరణ అయితే సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి. అంటే ట్రాక్టర్లు కావచ్చు, ఇక ట్రాక్టర్ సంబంధించి గొర్రు, నాగలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, యంత్ర పరికరాలు. సో ఇవన్నీ రకాల వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారు. జనవరి నెలలోగా ఈ ప్రక్రియని కంప్లీట్ చేసి రైతాంగానికి ఆధునిక యంత్రాలు అందుబాటులో తీసుకురావాలని లక్ష్యంగా చేయడం జరిగిందనమాట. దీంట్లో తొలి వారంలో వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు మండలాల్లో పర్యటించి ప్రభుత్వం నుంచి రైతులు అందుతున్న సబ్సిడీలు, అదేవిధంగా ఇప్పటికే యూరియా యాప్, యాంత్రీకరణ పథకం దరఖాస్తు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో సమాచారం కూడా సేకరించాలని అధికారులు కూడా సూచనలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పథకాలు అయితే రావడం జరిగిందనమాట. ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కింద నల్లకల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో యాసంగి పంట పెట్టుబడి సాయం ఈసారి 9,000 కోట్ల రూపాయలు, అది కూడా జనవరిలో సాగు ముమ్మరం అప్పుడే అయితే నగదు అయితే బదిలీ అయితే చేయబోతున్నట్టు చెప్తున్నారు. సరైన సమయంలో రైతులకు మేలు చేయాలని సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ అయితే చేయబోతున్నట్టు చెప్తున్నారు. రైతులు పంటలు ఎంత పండించారు అంటే ఎవరు పంట వేశారు, ఎలాంటి రైతులు ఉన్నారు, ఆ డీటెయిల్స్ అనేది వ్యవసాయ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించి సిద్ధం చేస్తున్నారనమాట. సాగు యోగ్యం కాని భూములకు ఈ పథకం నుంచి మినహాయింపు అయితే ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. అయితే ఇందులో క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే యాసంగి రైతు భరోసా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. గత వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా దాదాపుగా. అయితే 9 రోజుల్లోనే సుమారుగా 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో పంపిణీ సిద్ధం అవుతుందని చెప్తున్నారు. డిసెంబర్ నెలలోనే కొన్ని జిల్లాల్లో ఇంకా యాసంగి సీజన్ స్టార్ట్ అయింది, కొన్ని జిల్లాలు ప్రారంభమైంది, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే యాసంగి అనేది ఈ నెలలో ప్రారంభం దాదాపు అయ్యి 20-25 రోజులు అవుతుంది. సాగు ముమ్మరంగా అవుతుంది అనమాట. ఈ నెలలో ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఇంకా స్టార్ట్ కాబోతుంది ఈ నెల చివరాఖరికల్లా.
సో సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తున్నారు. ఏంటంటే రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక డేట్ కూడా చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించింది. 1.5 ఎకరాల మేర రైతులకు సంబంధించి భూములు ఉండగా 2 పంటలు కలిపి దాదాపు 12,000 రూపాయలు చొప్పున ఎకరానికి 6,000 రూపాయలు, రెండవ సీజన్ వచ్చేసి 12,000 రూపాయలు. ఇలా గత వానాకాల సీజన్ చూసుకున్నట్లయితే 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు ఇలా పంపిణీ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు కాస్త లేట్ అయింది నిధుల కొరత వల్ల. ఏదేమైనప్పటికీ మొత్తానికి ప్రభుత్వం నిధులు అనేది సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఆర్థిక శాఖ ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభిస్తాయన్నమాట. ఇప్పటికే నిధులు అనేది సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. జనవరి 2వ వారం అంటే సంక్రాంతి, అంటే మనకు ముఖ్యంగా జనవరి 10 తారీఖు వరకు సంక్రాంతి అయితే ఉంది కాబట్టి ఆ తారీఖు టైం వరకు పెట్టుబడి సాయం అనేది అందించబోతున్నారు. ఈ నెల 29న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే శీతాకాలం ఉన్నాయి కాబట్టి ఆ డేట్ అనేది పర్టికులర్గా ఎప్పుడు ఏంటనేది కూడా అనౌన్స్మెంట్ అయితే చేయబోతుందని చెప్తున్నారు. రైతుల పంట సాగు ఈసారి కొత్త మార్పులు. గతంలో ఏదైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేటెడ్ వెంచాలు ఉన్నాయో అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే అందులో కూడా చాలామందికి 5-6 లక్షల మంది ఉన్నారనమాట. వారికి గతంలో అలా చేసినా కూడా వారికి రైతు భరోసా అందిందనమాట. ఇప్పుడు అత్యంత ఖచ్చితత్వంతో రైతు భరోసా వారికి ఇవ్వకూడదు, ఎవరైతే సాగు చేస్తారో వారికి ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ శాఖ ఎప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసిన లెక్కలు నమోదు చేసింది. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అధికారి ఏఈఓ కావచ్చు అధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు అనేది అప్డేట్ అయితే చేస్తున్నారనమాట. రైతు భరోసా చెల్లింపుల వివరాలు పరిశీలించడంతో పాటు ప్రస్తుతం యాసంగి సీజన్లో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి ఉంది, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అవసరమైన నిధులు ఎన్ని వివరాలు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈసారి కొత్త విధానం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో బీడు భూములు, అదేవిధంగా స్థిరాచి వెంచర్లు, అదేవిధంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు, అదేవిధంగా పెట్రోల్ బంకులు, ఇలా ఇటుక బట్టీలు, ఇలా సాగు యోగ్యం కాని భూములు ఉన్న వాటికి సైతం ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం జరిగింది అనమాట. ఇలా గతంలో 5 లక్షల ఎకరాల వరకు కూడా ఇలా పైసలు అనేది అందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఏం చేశారంటే అత్యంత ఖచ్చితత్వంతో కూడడానికి శాటిలైట్ మ్యాపింగ్ అనమాట. సో ఆన్లైన్లో ఇప్పుడు ఏదైతే ఉందో శాటిలైట్ మ్యాపింగ్ జర్మన్ టెక్నాలజీ వాడి వారికి మాత్రం అందులో పేరు అవన్నీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారంటే జర్మన్ టెక్నాలజీ సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఈ బాధ్యత కూడా అప్పగించడం జరిగింది. సో ఇక ఈ ప్రక్రియ పూర్తయిగా రైతు భరోసా నిధులు అనేది జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. అయితే చాలామంది అంటున్నారు రైతు భరోసా సంబంధించి మరి ఈసారి ఎంతమందికి వస్తాయి ఏంటనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇలా చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల సుమారు 15 లక్షల పైగా ఎకరాలు నిధులు కట్టే అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు కూడా అంచనా వేస్తున్నారట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల ఎకరాలకు మాత్రం రైతు భరోసా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక యాసంగి రైతు భరోసా సంబంధించి నిధుల్లో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు అనమాట. ఎవరైతే పంట సాగు అయితే చేయరో, ఎవరైతే పంట వేయకుండా అలాగే ఉన్నారో వారికి మాత్రం రైతు భరోసా సొమ్ము అనేది జమ కాదనమాట. ఇందుకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు. సో మీరు పిఎం కిసాన్ సంబంధించి 20వ విడత వచ్చిన వారికి 21వ విడత రావడం జరిగింది. ఇప్పుడు 22వ విడత కోసం చూస్తున్నారు, తప్పనిసరిగా ఈకేవై చేసుకోండి. అదేవిధంగా రైతు భరోసా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడాలి ప్రభుత్వం నుంచి మరి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది. త్వరలోనే మరి ఎలాంటి వారికి ఎలాంటి గుర్తించారు దానికి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.